రేపు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు నర్సింగ్ కాలేజ్, మార్కెట్ యార్డులను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు అలాగే జరిగినటువంటి పనులను కూడా ప్రారంభం చేయనున్నారు. దీని మీద ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే పర్యటించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కార్యాలయం ఇన్ఛార్జ్ ఉన్నారు దయాకర్ రెడ్డి గారు. సార్, రేపు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి? సీఎం పర్యటన ఎట్లా ఉండబోతుంది? రేపు ఉదయం 11:30కు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖమ్మానికి రానున్నారు. దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలో సుమారు 362 కోట్ల రూపాయల వ్యయం కలిగినటువంటి 5 ప్రాజెక్టులని శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంట్లో 180 కోట్లతోని పాలేరు మునేరు లింక్ కెనాల్, ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైనది. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆధారపడ్డది ఓన్లీ పాలేరు రిజర్వాయర్తోనే ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఎన్ఎస్పి ద్వారా సస్యశ్యామలం అవుతూ ఉంది. కృష్ణా జలాలు టైట్ అయినప్పుడు ఇక్కడ సెకండ్ క్రాప్కి చాలా టైట్గా ఉంది, పంటలు ఎండిపోయే పరిస్థితున్న నేపథ్యంలో మనకి కోరికలు తీర్చడానికి మన మునేరులో వేస్ట్గా పోతున్న వాటర్ని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లించి పాలేరుకి ఒక అద్భుతమైన పథకాన్ని రూపొందించడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఇంకా 108 కోట్ల రూపాయలతోని అత్యంత ప్రతిష్టాత్మకంగా జేఎన్టీయూ కాలేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇది రానున్న రోజుల్లో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీకి కూడా రూపొందించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రాకి బోర్డర్లో ఉంటానా, ఇది అనేక జిల్లాలకి సరిహద్దుల్లో ఉంటాను. ఇక్కడ ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ కూడా భవిష్యత్తులో రూపొందించుకోండి. అలాగే 25 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇలా బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజీ భవనాన్ని నిర్మించుకున్నాం. దీన్ని కూడా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే 19 కోట్లతోని పక్కనే ఉన్నటువంటి మద్దులపల్లి మార్కెట్ యార్డ్ను కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి పర్యటనని దిగ్విజయం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పక్కనే బహిరంగ సభలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంటుంది సార్? అంటే ఓన్లీ ఇది ఎన్నికల సన్నాహక సమావేశమే, సుమారుగా ఒక 10,000 మంది పాల్గొంటారని అంచనా. దీంతో పాటుగా మనం చూస్తున్నాం ఏదైతే కాలేజీకి సంబంధించి నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో పూర్తిగా ఏర్పాటు ప్రారంభానికి అయితే సిద్ధమైందని చెప్పవచ్చు. చాలా ప్రతిష్టాత్మకంగా పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే నవోదయ తర్వాత ఇప్పుడు జేఎన్టీయూ కాలేజీకి శంకుస్థాపన జరగడం, అలాగే మనం చూస్తున్నటువంటి ఏదైతే రూపకల్పన చేయబడి ఏర్పాటు చేయబడిందో ఈ నర్సింగ్ కాలేజీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం సీఎం చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. చాలామంది విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఇప్పటికే నర్సింగ్కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే అత్యంత అద్భుతంగా నిర్మించినటువంటి 25 కోట్లతో నిర్మించినటువంటి ఈ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉంది, ఈ కాలేజీ చాలా విద్యార్థులకు ఉపయోగపడంగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. రేపు ఉదయం 11 గంటల వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా పొంగులేటి దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్, పాలేరు కాన్స్టిట్యున్సీ.